దేవుని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పడానికి ఈ మాట నేను మీకు చెప్తున్నాను. సంఘముగా మనము అట్లాంటి వారి కోసం ప్రార్థన చేయాలి. ఇంకా అనేక ప్రాంతాల్లో సువార్త వెళ్ళవలసి ఉన్నది. దయచేసి ప్రార్థన చేయండి. రెండవ సంగతి ఏంటి అంటే, మేము అరకు దగ్గర వేరే మండలంలోకి వెళ్ళాం. అక్కడ లంబసింగి నుంచి ఇంకా కొంచెం ఒక 45-50 కిలోమీటర్ల దూరం లోపలికి అడవుల్లోకి వెళ్ళాం. అక్కడి నుంచి మేము రైల్వే స్టేషన్కి ట్రైన్ ఎక్కడానికి రావాలంటే ఒక 4 గంటలు పట్టింది. మాకు 4-5 గంటలు పట్టింది. మేము ప్రయత్నం చేసి నడుచుకుంటూ వచ్చి బస్సు పట్టుకుని మరలా ఒక 80-70 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మాకు ట్రైన్ దొరికింది. అయితే ఆ ట్రైన్ కూడా ఎప్పుడో ఒక రోజులో ఒకసారి వస్తుంది అంతే. అట్లాంటి ట్రైన్ పట్టుకోవాల్సి వచ్చింది. అక్కడ ఏమీ దొరకవు స్టేషన్లో. అట్లాంటి స్టేషన్కి వెళ్ళాం. ఆకలిస్తూ ఉంది, ఏమీ దొరకవు. స్టేషన్ దొరుకుతాయి అనుకున్నాం. తెలిస్తే స్టేషన్ ఏమీ లేవు. స్టేషన్ నుంచి ఒక 2 కిలోమీటర్లు నడిస్తే ఒక చిన్న షాప్ ఉంది. ఒక 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొని మళ్ళీ స్టేషన్కి వచ్చాము పిల్లల కోసం. ఈ అడవి ప్రాంతంలో ఒక సంఘానికి వెళ్ళాం. వాళ్ళు నన్ను రాత్రిపూట తీసుకెళ్ళారు వాక్యం చెప్పడానికి. రాత్రిపూట చెప్పడానికి వెళ్తే రోడ్డు లేదు, కొండలు రాళ్ళ మీద నుంచి మేము వెళ్ళాం. రాళ్ళలో నుంచి రాళ్ళలో నుంచి జీపులో వెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాం సంఘానికి. వెళ్ళిన తర్వాత అక్కడ అంతా చీకటిగా ఉంది, మాకేం కనిపించలేదు. తీసుకెళ్ళినటువంటి ఆయన ఇక్కడ చర్చి ఉందండి అన్నాడు. తిరిగి చూస్తే వెనకాల మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి వెనకాల చూస్తే చర్చి ఉంది. అక్కడ చీకటిలో రాత్రిపూట కరెంట్ లేదు. ఆ టైంలో కరెంట్ పోయింది. ఆ కొండల లోపల అడవి లోపల మేము టార్చ్ లైట్లు, ఈ సెల్ ఫోన్ టార్చ్ వేసుకొని చూస్తూ ఉన్నాం. అక్కడ చర్చి కనిపించింది. ఓకే, విషయం ఏంటంటే మేము 7 గంటలకే వస్తామని చెప్పారట. వాళ్ళు 7 గంటలకు వచ్చేసారు, కూర్చున్నారు. 1 గంట సేపు పాటలు పాడారు, వెళ్ళిపోయారు. ఎవరు రావట్లేదని వెళ్ళిపోయారు. మేము నడిచి ఆ రాళ్ళలో నుంచి గుట్టల్లో నుంచి ఎక్కి వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన పాస్టర్ గారు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ పిలిచాడు. ఒకరిద్దరు పిలిచి ఆయన వచ్చేసి మా దగ్గర ఉన్నాడు. అయ్యా ఎక్కడేమైనా వస్తారు అన్నాడు. ఎంతమందికి చెప్పారు? ఒకరిద్దరు చెప్పానండి అన్నాడు. మరి ఎట్లాగా అందరూ అంటే, అయ్యా వాళ్ళు చెప్పుకుంటారు, నిమిషాల్లో వచ్చేస్తారు అన్నాడు. మేము అక్కడ ఉన్న 2 నిమిషాలు వాళ్ళ కోసం ఎదురు చూసినటువంటి ఆయన చెప్పిన 2 నిమిషాలకి దాదాపు ఒక 20 మంది గ్యాదర్ అయిపోయారు. అదొక చిన్న గ్రామం, కొండపల్లి అని అంటారు. కొండపల్లి అనే గ్రామం అది కొండల లోపల ఉంది. దాటలేదు. అక్కడి నుంచి మెయిన్ రోడ్డుకి రావాలంటే దాదాపు ఒక 15-20 కిలోమీటర్లు నడవాలి. నడిచి కొండల్లో నుంచి 2 కొండలు దాటి రావాలి. ఒక కొండ ఎక్కి దిగి ఇంకో కొండ ఎక్కి దిగితే అప్పుడు రోడ్డు వస్తుంది. అట్లాగా ఆ కొండల లోపల మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వారందరూ రాత్రిపూట వచ్చి చాలా అద్భుతంగా కూర్చుని వాక్యం విన్నారు, పాటలు పాడుతూ వాక్యం విన్నారు. కివి భాష వాళ్ళది. కివి భాష మన భాష వాళ్ళకి అర్థమైంది, కానీ వాళ్ళ భాష మనకు అర్థం కాదు. వాళ్ళు విన్నారు చక్కగా. మేము అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, చాలామంది యేసయ్య గురించి వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారు, చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దయచేసి సంఘముగా మనము సువార్తికుల కొరకు ఈ చివరి దినాల్లో ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. మేము చాలా ప్రాంతాలు ఎక్కువసార్లు ఈ సంవత్సరం అడవి ప్రాంతాలకు వెళ్ళాం సువార్త అందించడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి, సండే స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి, VBS కండక్ట్ చేయడానికి వెళ్ళాం. చాలా కష్టాలు గుండా వెళ్ళాల్సి వచ్చింది. మేము మా ప్రయాణాలు చాలా కష్టంగా గుండా వెళ్ళాము. అక్కడ మేము వెళ్ళిన VBS ప్రాంతాల్లో అడవుల్లో బాత్రూములు లేవు. స్నానం చేద్దామంటే బాత్రూమ్ లేవు, టాయిలెట్లు లేవు. అక్కడ ఏర్పాటు చేసిన ఆయన అడిగాం, ఇక్కడ ఎట్లాగయ్యా మరి అని అంటే, చాటుకి వెళ్ళటమేనన్నా అన్నాడు. ఏం చేయాలని అర్థం కాలేదు. చాటుకి వెళ్ళటమేంది, మా వల్ల కాదు, మాకు అనుభవం లేదు అన్న. వీళ్ళందరికీ అలవాటే. అక్కడ బాత్రూములు లేవు. పిల్లలు నైట్ టైమ్స్ అందరూ రాత్రిపూట అక్కడే ఉండిపోయారు. మేము ఏర్పాటు చేసిన క్యాంపులో 40-50 మంది పిల్లలు అక్కడే ఉన్నారు. 250 మంది పిల్లలు దగ్గర వచ్చారు. అందరినీ పంపించేసాము ఆటోల్లో. మిగిలిన వాళ్ళకి దారి అంటే వెళ్ళడానికి చాలా కష్టమైంది. వాళ్ళు దాదాపుగా 5 గంటలు ప్రయాణం చేసి రావాలి VBSకి రావడానికి.
5 గంటలు ప్రయాణం చేసి వచ్చారు పాపం. మొదటి రోజు సగం డే ఎగిరిపోయింది. అందుకని వాళ్ళు బట్టలు తెచ్చుకున్నారు. రెండో రోజు పోగొట్టుకోకూడదు అనుకుని వచ్చారు. సో వాళ్ళు నైట్ వచ్చేసాం. వాళ్ళకి స్నానం చేయడానికి ఏమీ ఏర్పాటు లేదు. ఎట్లాగా అంటే చెట్టు అడిగా చేస్తారన్నా అంటాడు ఆయన. ఎట్లాగా అని అంటే వాళ్ళకి అలవాటే ఇది, వాళ్ళకి ఏమి ఉండవన్నా అని అంటే మరి ఎట్లాగా వాళ్ళకు ఉండవు. సరే మనం ఏర్పాటు చేయాలి అని అప్పటికప్పుడు ఒక దడుగు కట్టించి పిల్లల కోసం, ఆడపిల్లలకు స్నానాలు చేయడానికి, మగ పిల్లలకు స్నానాలు చేయడానికి వేరువేరుగా ఏర్పాట్లు చేస్తాం. అక్కడ వేడి నీళ్ళు ఉండవు. చలి ఎంత భయంకరంగా ఉంటుందో చల్ల నీళ్ళు అంత భయంకరంగా, ఐస్ వేసిన నీళ్ళే స్నానం చేయాలి. అట్లాంటి ఆ ప్రదేశంలో సువార్త అందించడానికి దేవుడు సహాయం చేశాడు. మేము బాత్రూమ్స్ చాలా అలవాటు లేదు కానీ చాలా కష్టపడాల్సి వచ్చింది. పాస్ట్ ఆయన బతిలాడు, అయ్యా ఇక్కడ ఎక్కడ దగ్గరలో ఎక్కడన్నా ఇల్లుంటే చెప్పండి, అక్కడ పోతాం, కనీసం కార్యక్రమం వెళ్తామని. లేదండి, ఇక్కడ 20 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒక ఇల్లు దొరికింది మాకు. 20 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అవకాశం దొరికింది, చిన్న రిసార్ట్ లాంటి దొరికింది. అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. మేము అంటే టాయిలెట్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళాలి. అది పరిస్థితి. అక్కడ నాకు అప్పుడు గుర్తొచ్చింది, భారతదేశానికి ఇంగ్లాండ్ నుంచి మిషనరీలు వచ్చినప్పుడు, అమెరికా నుంచి మిషనరీలు వచ్చినప్పుడు భాష తెలియని ప్రాంతంలో, ఎలా ఉండాలో తెలియని ప్రాంతంలో, బట్టలు ఎట్లా కట్టుకోవాలో తెలియని ప్రాంతంలో, అసలు టాయిలెట్లే లేని ప్రాంతంలో వారు ఎట్లా సేవ చేశారు, అర్థం కాలేదు. వాళ్ళందరూ గుర్తొచ్చారు. ఒకసారి నాకు భారతదేశంలో వచ్చిన మిషనరీలు ఎంత అద్భుతంగా చేసి ఉంటారు. ఇప్పటికీ చాలామంది మిషనరీలు విశ్వవాణి నుంచి, ఐఎం నుంచి, ఎఫ్ఎండిబి నుంచి చాలామంది వెళ్ళి అడవుల్లో సేవ చేస్తూ ఉన్నారు. అట్లాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఓకే, సంఘముగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని నేను మనం చేస్తూ ఉన్నాను. ఎందుకు మాట చెప్తున్నాను అని అంటే, ఒకవేళ మీకు కనుక అవకాశం దొరికితే మీ బంధువులు ఎవరైనా అట్లాంటి ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల దగ్గరలో కానీ, లేకపోతే ట్రైబల్ ఏరియాస్కి దగ్గరలో కానీ ఉంటే వాళ్ళతో కలిసి కనీసం ఆ దగ్గరలో ఉండే ఎవరైనా సేవకులకు వెళ్ళి సహాయం చేయండి, లేదా పరిచర్య చేయండి, పాల్గొనండి. కనీసం పరిచర్యలో పాల్పంచుకోండి. అందుబట్టి దేవుడు మనల్ని ఇంకా దీవిస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్లోకి వచ్చేద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దయచేసి బైబిల్ కలిగిన వారు అపోస్తలుల కార్యం తీయండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం, 12వ అధ్యాయం చివరి వచనం నుంచి 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు 3 వచనం వరకు చూద్దాం. దయచేసి తీయండి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం చివరి వచనం 25వ వచనం నుంచి 13వ అధ్యాయం 3వ వచనం వరకు చూద్దాం. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చాడు. అంతియోకియలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమెయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయించుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతి నుంచి వారిని పంపిరి. ఇక్కడ లూకా, వైద్యుడైన లూకా, డాక్టర్ లూకా గారు ఈ యొక్క పుస్తకాన్ని రాస్తూ అంతియోకియలో సంఘం యొక్క పరిచర్య గురించి రాస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి విషయాలు మనం ఈరోజు ధ్యానిద్దాం. కొంచెం సేపు తలలు వంచి ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అడుగుదాం. మమ్మల్ని ప్రేమించిన మా తండ్రి, మీ శ్రేష్టమైన వాక్కు కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ చదవబడిన మాటలను, లోతైన సత్యాలు, ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కళ్ళను తెరవమని, మా ప్రభువా మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఆయన నీవు నమ్మదగిన దేవుడవు, ఇక్కడ చేరిన బిడ్డలందరి హృదయాలు ఎరిగిన దేవుడవు. ప్రభువా సహాయం చేయండి ఆయన, మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, దేవ ప్రతి ఒక్కరిని దర్శించమని తండ్రి. మేమందరం మా తండ్రి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, వినటానికి దేవా, మరి నీ వాక్కులోని సత్యంను కలిగి మేము ముందుకు వెళ్ళటానికి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మేము అరకు ప్రాంతంలో అక్కడి నుంచి వెళ్ళి దాదాపుగా
పరిచర్య చేయడానికి వెళ్ళిన తర్వాత ఇంకొక గ్రామానికి మమ్మల్ని తీసుకుపోయారు. సాయంత్రం పూట, ఉదయం పూట VBS చేశాము, సాయంత్రం పూట ఇంకొక దగ్గర సువార్త కూడిక పెట్టడానికి, సువార్త ప్రకటించడానికి సాయంత్రం తీసుకువెళ్ళారు. సాయంత్రం తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ లోతుగడ్డ అనే ప్రాంతం, అది లోతుగడ్డ దగ్గర ఒక చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో మమ్మల్ని రోడ్డు మీద సువార్త ప్రకటన తీసుకుపోయారు. అక్కడికి, అయ్యా మీరు వాక్యం చెప్తారా అన్నాడు. చెప్తాను, తీసుకుపోయి ఎక్కడికైనా అక్కడికి వస్తానన్నాను. తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత ఈ పక్కన గేదెలు ఉన్నాయి, ఆ పక్కన కుక్కలు ఉన్నాయి, ఈ పక్కన ఆవులు పడుకొని ఉన్నాయి. నేను అన్నాను, వాక్యం చెప్పడానికి తీసుకొచ్చావు, ఏమి చూపిస్తున్నావు ఏంటి? అయ్యా కొద్దిసేపు ఆగండి, జనాలంతా వస్తారు అన్నాడు. చాలామంది వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. ఆవులు, కుక్కలు, గేదెలు, వాటి పక్కన వీళ్ళు అందరూ కూర్చున్నారు. అక్కడే గొడ్ల చావిట్లు పక్కన రోడ్డు మీద వాళ్ళ కింద కటిక నేల మీద కూర్చున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాం. మేము కూడా వారికి రాత్రి కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. 8 అయింది. నాకు 9 గంటలకు అవకాశం ఇచ్చారు వాక్యం చెప్పడానికి. అప్పుడు దాకా వీళ్ళు పాటలు పాడారు. 9 దాటింది, 10 అవుతుంది, 10:30 అవుతుంది. వాళ్ళు వాక్యం వింటూనే ఉన్నారు. ఎందుకు మాట చెప్తున్నానంటే, వాడు అన్నారు, అయ్యా మీరు మరలా వస్తే మీరు మరలా మాకు మాటలు చెప్తారా, మరలా మాకు వాక్యం చెప్తారా అంటే, నేను మేము వచ్చినప్పుడు ఈసారి 2-3 రోజులు మీ దగ్గర ఉండేలాగా మాకు అవకాశం ఇవ్వండి, అప్పుడు తప్పకుండా వాక్యాన్ని నేర్పిస్తాం అని చెప్పి వచ్చాం. ఎందుకు మాట చెప్తున్నానంటే, అక్కడ ప్రజలను చూసినప్పుడు వారి యొక్క ఆసక్తి చాలా అధికంగా మేము చూడగలిగాం. వాక్యాన్ని నేర్చుకోవాలి అన్న ఆసక్తి. 13వ అధ్యాయం అంతియోకియ సంఘంలో కూడా అదే కనిపిస్తుంది. ఏముంది ఇక్కడ అంటే, అంతియోకియలో ఉన్న సంఘంలో బర్నబా, సుమయోను, లుకియా, హేరోదు పెంచబడిన మనేయును, సౌలు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అక్కడ అంతియోకియ సంఘము గురించి 2 మాటలు చెప్తారు. ఈ అంతియోకియ సంఘం ఎలా పుట్టింది అని అంటే, శ్రమలలో పుట్టింది. శ్రమల్లో ఎలా పుట్టిందో తెలుసా? యెరూషలేములో శ్రమ మొదలైంది, యెరూషలేములో హింస మొదలైంది, క్రైస్తవుల్ని చంపేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో అక్కడ యేసయ్యను నమ్ముకున్నటువంటి విశ్వాసులు, మొదటి క్రైస్తవులు పారిపోయారు, చెదిరిపోయారు, భయంతో అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయారు ప్రాణం కాపాడుకోవడానికి. అట్లాంటి ప్రదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి కొంతమంది విశ్వాసులు అంతియోకియ పట్టణానికి వచ్చి అంతియోకియ పట్టణంలో చేరారు. వాళ్ళు ఉండి, యూదులైనటువంటి వాళ్ళు, అక్కడ మారుమనసు పొందినటువంటి వాళ్ళు ఈ పట్టణానికి చేరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలకు సువార్త అందించడం మొదలుపెట్టారు. అలాగున అక్కడ ఉన్నటువంటి వారు యూదేతరులు, అంటే క్రైస్తవులు కాదు వాళ్ళు, యూదులు కాదు వాళ్ళు, అన్యులు, వాళ్ళు యేసయ్యను నమ్ముకున్నారు. యేసయ్యను నమ్ముకున్నగా వారి ద్వారా ఏర్పడినటువంటి సంఘం, వారంతా కలిసి సహవాసంగా ఏర్పడ్డారు. అలా ప్రారంభమైంది అక్కడ అంతియోకియ సంఘం. అంతియోకియ సంఘము శ్రమలలో పుట్టింది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, అక్కడికి చేరిన వారు అనేక హింసలు పొంది వచ్చారు. చాలా భయంకరమైనటువంటి ప్రదేశం అంతియోకియ. వ్యాపారానికి చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం అంతియోకియ. అంతేకాదు, ఈ అంతియోకియస్ అనేటటువంటి పేరుతో ఈ పట్టణానికి ఏర్పాటు చేయబడింది. అలెగ్జాండర్ ద గ్రేట్ అనే ఆయన గురించి వినే ఉంటారు. వాళ్ళ నాన్న పేరు అంతియోకస్. ఆయన ఈ పట్టణానికి ఆయన ఈ పేరుని ఏర్పాటు చేయడం జరిగింది. తన పేరున ఈ పట్టణాన్ని నిర్మించారు. అలెగ్జాండర్ ఆ పట్టణాన్ని జయించిన తర్వాత, గ్రీకులు ఆ పట్టణాన్ని జయించిన తర్వాత వాళ్ళ నాన్న పేరు పెట్టాడు అంతియోకస్ అని. ఆ తర్వాత ఇది అంతియోకియగా పిలువబడుతూ వచ్చింది. అంతియోకియ అనగానే ఏమంటారంటే, రథము కంటే వేగంగా పరిగెత్తే ప్రదేశము అని పేరు. రథము కంటే వేగంగా పరిగెడుతుంది, లేదా వ్యతిరేకంగా తిరుగుతుంది, వ్యతిరేకంగా నడుస్తుంది అనేటటువంటి పేరు ఈ యొక్క అంతియోకియకు అర్థం. సో ఈ పట్టణాన్ని మొదటి శతాబ్దంలో వారు నిర్మించడం జరిగింది. విశ్వాసులు చాలామంది యెరూషలేము నుంచి పారిపోయిన వారు అంతియోకియకు వచ్చి నివసించి అక్కడ లోకల్గా చుట్టుపక్కల వారికి సువార్త చెప్పి, వారిని దేవుని వైపు నడిపించి, వారికి రక్షణ సువార్త అందించి, యేసయ్యను నమ్మిన వారిని సంఘముగా సహవాసంగా చేరితే అక్కడ మనం ఇక్కడ చదువుతున్న వాళ్ళు కనిపిస్తారు. బర్నబా వచ్చాడు, సుమయోను వచ్చాడు, లూకియా వచ్చాడు, మనయేను వచ్చాడు, సౌలు వచ్చాడు.
మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? యెరూషలేము నుంచి పంపించబడ్డారు. యెరూషలేము నుంచి బర్నబా, సౌలు వచ్చారు. ఎందుకంటే అన్యులు వాక్యం విని దేవుళ్ళు ఎదుగుతున్నారన్న విషయము యెరూషలేములోని శిష్యుల బృందానికి తెలిసింది. అంటే పేతురు, యోహాను, ఆంద్రేయ వీళ్ళకి తెలిసింది. వాళ్ళు వెంటనే వాళ్ళతో పాటు ఉన్నటువంటి బర్నబాను పంపించారు. బర్నబా వచ్చేటప్పుడు ఒకడే రాకుండా పౌలుగా మారిన సౌలుని తీసుకుని వచ్చాడు. తనతో పాటు వెంట పెట్టుకొచ్చాడు. వాళ్ళు వచ్చి అక్కడ ఆ పట్టణంలో చేరినటువంటి విశ్వాసులను, కొత్తగా యేసయ్యను నమ్ముకున్న వారిని బలపరచడం మొదలు పెట్టారు వాక్యం ద్వారా. వారికి కొత్త నిబంధన తెలియదు. వారి దగ్గర ఉన్నదలో ఒకటే, యేసయ్య చేసిన అద్భుతాలు వారు విన్నారు, అవే చెప్తూ వచ్చారు. పాత నిబంధన గ్రంథంలో కొన్ని గ్రంథాలు వారి దగ్గర ఉన్నాయి, అవే వారు తెలియజేస్తూ వచ్చారు. ప్రవక్తల గ్రంథాలు వారి దగ్గర చర్మపు చుట్టలు ఉన్నాయి, అవే వారు మిగిలిన విశ్వాసానికి తెలియజేస్తూ వారు ఇతరులను బలపరుస్తూ వచ్చారు. మనమైతే ఇప్పుడు చక్కగా ఆ కార్యక్రమాలన్నింటినీ ఒక పుస్తకంగా 66 పుస్తకాలలాగా మనం కలిగి ఉన్నాం. వారికి అటువంటి భాగ్యం లేదు. మనకి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. మేము వెళ్ళినప్పుడు చూసాం, వాళ్ళకి అక్కడ బైబిల్ లేదు. వాళ్ళకి కొత్త నిబంధన మాత్రమే తెలుసు, పాత నిబంధన తెలియదు. అడవుల్లో ఉన్న వాళ్ళకి మేము దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో తెలుసా అంటే తెలియదు. యోసేపు తెలుసా అంటే తెలియదు. వారికి యోబు తెలుసా అంటే తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళకి పాత నిబంధన తెలియదు. చాలా వేదన అనిపించింది. అయ్యో, భారతదేశంలో బైబిల్ని గురించి తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారే అనిపించింది. ఎందుకు అంటే వారికి పాత నిబంధన గ్రంథము తర్జుమా చేయబడిన వారి భాషలోనికి తర్జుమా చేయబడని బైబిల్ ఇంకా మన చేతుల్లో సంపూర్ణంగా ఉంది. నాకు చాలా వేదన అనిపించింది. మనం బైబిల్ని చదువుతున్నామా? వాళ్ళకి బైబిల్ లేదు. వాళ్ళకి కొత్త నిబంధన వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళకి పూర్తి బైబిల్ లేదు. మనకి కొత్త బైబిల్ ఉంది, మనకి పూర్తి బైబిల్ ఉంది. ఎంతమంది బైబిల్ని పూర్తిగా చదువుతున్నారో నాకు తెలియదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని బదులాడుతున్నాను, బైబిల్ని దయచేసి చదవండి. ఏదో ఒక రోజున వాక్యాన్ని దేవుడు తీసేస్తాడు మన దగ్గర నుంచి. చదువుకోవడానికి బైబిల్ ఉండదు. అప్పుడు ఆయన ఒకవేళ సువార్త కనుక మూసేస్తే సువార్త చెప్పేవాళ్ళు ఉండరు. వాక్యాన్ని కనుక ఆపేస్తే వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు. చదువుకోవడానికి మన దగ్గర పుస్తకాలు ఉండవు, బైబిల్ ఉండదు. కనుక ఉన్నప్పుడే దయచేసి బైబిల్ని చదవండి. ఇక్కడ వారంతా చేరి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అంత్యోక్య సంఘములో వారు ఏం చేస్తున్నారో తెలుసా? వారు 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, వారు సంఘముగా చేరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వారు సంఘముగా చేరి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. మహామహులు అక్కడ ఉన్నారు, వారు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఉపవాస ప్రార్థన అంటే ఎంతమంది ఇక్కడ చేరుతున్నారో నాకు తెలియదు. సహవాసము అంటే ఎంతమంది వస్తున్నారో నాకు తెలియదు. మీలో ఎంతమంది వాక్యం చదువుతూ బైబిల్ స్టడీ చేస్తున్నారో నాకు తెలియదు. కానీ నేను ఒక్కటి మాత్రం బతులాడుతాను, దయచేసి దేవుని సన్నిధికి రండి. సమయంలోకి ముందే రండి, వాక్యాన్ని చదవండి. ఉపవాస ప్రార్థన ఉంటే రండి, చేరండి. మీ యొక్క ఆఫీసులు, మీ పనులు అయిపోయిన వెంటనే కనీసం ఇక్కడికి రండి. పనులు ఇప్పుడు ఉంటూనే ఉంటాయి. దేవుని వాక్యం ఎల్లకాలం మనతో ఇక్కడ చదువుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సమయం ఉన్నప్పుడే చదువుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ అంత్యోక్య పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, అంత్యోక్య పట్టణము చాలా గొప్ప పట్టణం. రోమా పట్టణం తరువాత ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో అలెగ్జాండ్రియా పట్టణం ఉంది, తరువాత అంత్యోక్య పట్టణం. ఆ ప్రాంతంలో చాలా పెద్దది ఏది అని అంటే అంత్యోక్య. ఎందుకు అంటే వ్యాపారానికి చాలా ప్రాముఖ్యమైనది, సముద్రము దగ్గరలో ఉండేటటువంటిది. అంతేకాదు ఈ పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, ఇక్కడి నుంచి సంఘము యొక్క మిషనరీ జర్నీ, పౌలు యొక్క మిషనరీ జర్నీ ప్రారంభమవుతుంది. అంతేకాదు ఈ పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, అనేక విగ్రహారాధన కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. అనేక విగ్రహారాధన కార్యక్రమాలు, గ్రీకులు, రోమీయులు అనేక మంది ఇక్కడ తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకుని విగ్రహారాధన చేసేవారు ఈ అంత్యోక్య పట్టణంలో. అటువంటి పట్టణంలో సువార్త ప్రారంభమైంది. అంతేకాదు ఇదే అంత్యోక్య పట్టణంలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. మీరు క్రీస్తుని వెంబడిస్తున్నారు,
క్రైస్తవులని పిలువబడ్డారు. 2 రకాలుగా పిలువబడ్డారు. ఒకటి, వీళ్ళు యేసయ్యను వెంబడిస్తున్నారు, క్రీస్తుని వెంబడిస్తున్నారు అని కొంతమంది అంటే, వీళ్ళు క్రీస్తుని వెంబడిస్తున్న క్రైస్తవులు అని చెప్పారు. క్రైస్తవులని ఎలా చెప్పారు తెలుసా? హేళనగా చెప్పారు. గొప్ప బిరుదు కాదు అది, హేళనగా వారు మాట్లాడిన మాట. కానీ ఈరోజు అది మన ఉనికికి ఆధారం అయ్యింది. అది మన ఉనికి, మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి, క్రీస్తుని వెంబడిస్తున్నాం అని చెప్పడానికి మనకు ఒక ఆధారం, మనకు ఒక ఉనికి, ఒక గుర్తింపు, క్రీస్తులో మనకు ఒక గుర్తింపుని ఇవ్వబడింది. అటువంటి పట్టణం యొక్క ప్రత్యేకత గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. అంతేకాదు, మొట్టమొదటి అన్యుల సంఘము ఈ అంతియోకియ పట్టణంలో ప్రారంభమైంది. ఎందుకంటే యూదులు కాని వారు ఎవరైనా వారు అన్యులుగా వారు పిలిచేవారు. మనందరం అన్యులమే, యేసయ్యను నమ్ముకున్నాం కాబట్టి యేసయ్య బిడ్డలుగా పిలువబడుతున్నాం. యూదులు కాని వారు ఎవరైనా అన్యులే. కనుక మనకి రక్షణ ఇవ్వడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. సో ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ప్రదేశం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం ఈ అంతియోకియ పట్టణం. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటిది ప్రత్యేకమైన ఈస్టర్న్ వరల్డ్కి ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ అంతియోకియ పట్టణం నుంచి ఈస్టర్న్ వరల్డ్కి వెళ్ళొచ్చు, వేరే ప్రాంతాలు, వేరే దేశాలకు వెళ్ళటానికి ఇది గేట్వేగా ఉండేది. అంటే ఇక్కడ నుంచి వాళ్ళ అంతియోకియ పట్టణం నుంచి ఓడ ప్రయాణం చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళొచ్చు. అట్లాంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం ఈ యొక్క అంతియోకియ పట్టణం. ఈ అంతియోకియ పట్టణంలో సంఘములో విశ్వాసులు కొంతమంది ఉన్నారు. అంతియోకియ పట్టణంలో దేవుణ్ణి ఎరిగినటువంటి బోధకులు కొంతమంది ఉన్నారు. ఈ అంతియోకియ సంఘములో దేవుణ్ణి ఎరిగి ఆయన వెంబడిస్తున్న కొంతమంది ప్రవక్తలు ఈ యొక్క అంతియోకియ సంఘములో ఉన్నారు. వారిలో నుంచి ఒక వ్యక్తి గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకు అనంటే, మనము మన సంఘములో ఉన్నవారము, మన సంఘములో ఉన్నవారి గురించి మనం తెలుసుకోవాలి. అలాగే అంతియోకియ పట్టణంలో, అంతియోకియ సంఘములో, అంతియోకియ సంఘములోని విశ్వాసులలో ఉన్నటువంటి ఒక విశ్వాసి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ 3వ వచనంకి వెళితే, 2-3 వచనాలకు వెళితే ఒకసారి చూద్దాం. 2వ భాగం నేను చదువుతాను. పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుషులని వారితో చెప్పాను. వీరందరూ ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వారిలో ఒకరితో మాట్లాడాడు. ఏమని చెప్పాడంటే, బర్నబా సౌలుకి ఒక పని ఇస్తున్నాను, ఒక పని కొరకు వారిని పంపించండి అని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వారు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే వారితో మాట్లాడాడు. వెంటనే వారు ఏం చేశారో చూడండి, 3వ వచనం. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పంపారు. మన సంఘం నుంచి కూడా అట్లాగున్న ఇవాంజలిస్టులు, సువార్తికులు బయటికి వెళ్ళాలి, అది నా యొక్క ఆశ. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలుకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళింది. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండేది. యోహాను వారికి ఉపచారము చేయవాడే ఉండెను. ఇది నాకు ఈ వ్యక్తి కావాలి, అందుకోసం నాకు వచ్చాను ఇక్కడ దాకా. యోహాను వారికి ఉపచారము చేయవాడే ఉండేది. యోహాను ఎవరు? సౌలైన పౌలుకిను బర్నబాకి ఉపచారం చేస్తున్నాడంట. ఎవరి వ్యక్తి అని కొంచెంసేపు వెతకడం మొదలు పెట్టారు. ఒక్కసారి చూద్దాము 12వ అధ్యాయం 12వ వచనంలో. ఒకసారి చూడండి, ఏం కనిపిస్తాం? అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లు ఆలోచించుకొని, అతను ఎవరైనా ఇట్లా ఆలోచించుకునేది 11వ వచనం చదవండి. పేతురుకు తెలివి వచ్చి, అప్పుడు దాకా పేతురు తెలివి కాలేదా? ఏం చేస్తాడు? పేతురు నిద్రపోతున్నాడు. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. హేరోదు పేతురుని జైల్లో పెట్టాడు. జైల్లో పెట్టిన పేతురు నిద్రపోతున్నటువంటి పేతురుని దేవదూత వచ్చి లేపండి, వెళ్దాం పదా అని లేపితే పేతురు బయలుదేరాడు. పేతురికి ఏం తెలియదు, నిద్రలో నడుస్తున్నాడు. దర్శనం అనుకుంటున్నాడు, నిద్రలో నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఒక గేట్ దాటాడు, 2వ గేట్ దాటాడు, 3వ గేట్ దాటి బయటకు వచ్చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దేవదూత వదిలేస్తే పేతురు నడుచుకుంటా పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చాడు. ఎక్కడ? ఇదిగో పేతురుకు తెలివి వచ్చి, ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయకుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసిందని అర్థమైంది. అందుకని ఏం చేస్తాడు? ఇట్లు ఆలోచించుకుని 12వ వచనం. అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాడు. ఎక్కడది? యెరూషలేములో జరుగుతున్న సంఘటన వచ్చాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండేది. ఎవరైనా?
మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. మార్కు, యోహాను ప్లస్ మార్కు, ఈ రెండు పేర్లు కలిగిన వ్యక్తి. ఇప్పుడు మనం చదువుతున్నాం. ఓకే, యోహాను ప్లస్ మార్కు. మార్కు అనే వ్యక్తికి ఇంకో పేరు చెప్పండి యోహాను. యోహాను అనే వ్యక్తికి ఇంకో పేరు అతను మార్కు. ఈ మార్కు ఎవరు? మార్కు సువార్త రాసినటువంటి మార్కు. అర్థమవుతుందండి? మార్కు సువార్త రాసిన మార్కు ఇక్కడ కనిపిస్తున్నాడు మనకి. ఈ యవనస్తుడు అంటే పేతురు ఈ మార్కుకి బాగా తెలుసు. పేతురు ఈ మార్కుకి బాగా తెలుసు, శిష్యులు బాగా తెలుసు. అంటే యేసు ప్రభు కూడా ఈ మార్కుకి బాగా తెలుసు, చూశాడు మార్కు. ఆయన తల్లి మారుమనసు పొందింది, మరియ ఆమె పేరు. వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది. వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. జాగ్రత్తగా ఈ వచనం చూడండి. అతడు ఇంట్లో పేతురు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతమంది ఇళ్లలో సంఘము ప్రార్థన జరుగుతూ ఉంది? ఎంతమంది ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి? దయచేసి ఆలోచించండి. నేను రాత్రి అక్కడ మాట్లాడుతూ ఉంటే వారికి కొత్తగా ఉంది. కుటుంబ ప్రార్థన అంటే కొత్తగా ఉంది. భార్యాభర్త కలిసి ప్రార్థన చేసుకోవాలంటే వారికి కొత్తగా ఉంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. కలిసి ప్రార్థన చేసుకోవాలా, అట్లెట్లా అంటూ ఉన్నారు వాళ్ళు. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవాలంటే వాళ్ళకి తెలియదు. అడవిలో వాళ్ళకి తెలియదు, కానీ మనకు తెలుసు కదా. కుటుంబముగా ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన జరగాలి. ప్రతి ఇంట్లో కుటుంబముగా కలిసి కూర్చుని ప్రార్థన చేసుకోవాలి. తల్లి, తండ్రి, పిల్లలు పాట పాడి లేదా దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. ఇది చాలా చాలా అవసరం. ప్రతి కుటుంబానికి ఇది చాలా అవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ వారు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది. మరి ఎంతమంది ఇంట్లో ప్రార్థన జరుగుతుందో నాకు తెలియదు. సాయంత్రం అవగానే కొంతమంది ఇళ్లలో టీవీలో సినిమాలు మోగుతూ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో టీవీ సీరియల్స్ మోగుతూ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో ఏమేమో గొడవలు మొదలవుతూ కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇళ్లలో సమాధానం లేకుండా ఉంటారు. కారణం సాయంత్రం అవగానే హస్బెండ్ ఇంటికి వస్తాడు, అప్పుడు దాకా ఇంట్లో పనిచేసినంత గొడవ పడతాడు. ప్రియమైన సంగమా, మన ఇల్లు దేవుని యొక్క సన్నిధికి అవకాశంగా ఉండాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేక మంది వచ్చి మన ఇంట్లో నెమ్మదిని పొందగలిగినటువంటి మార్గంగా మన ఇల్లు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంట్లో ప్రార్థన జరుగుతోంది. పేతురు ఆ ఇంటికి వెళ్ళాడు. అక్కడ మార్కు అనేటటువంటి యవనస్తుడు ఉన్నాడు. ఈ యవనస్తుడు ఏం చేశాడో చూద్దాం తర్వాత రోజుల్లో. ఓకే, ఇప్పుడు మనం చూస్తాం. ఈ యవనస్తుడే ఎవరికి ఉపచారం చేస్తున్నాడు? బర్నబాకి, పౌలుకి ఉపచారం చేయడానికి పరిచర్యకు బయలుదేరాడు. అంతియోకియ పట్టణం నుంచి పౌలు బయలుదేరాడు. అది పౌలు యొక్క మొదటి మిషనరీ ప్రయాణం. అనేక ప్రాంతాలు వెళ్తూ సువార్త పరిచర్య చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన ప్రాంతాలన్నీ వెళ్తూ ఉన్నాడు పౌలు. అతనితో పాటు ఈ యవనస్తుడైనటువంటి యోహాను లేదా మార్కు బయలుదేరి వెళ్ళాడు వారికి సహాయం చేయడానికి. బర్నబా కూడా ఉన్నాడు. ఈ బర్నబా, పౌలు వెళ్తే వారిద్దరితో ఈ యవనస్తుడు వెళ్ళాడు. అయితే బర్నబాకి ఈ కజిన్ అవుతాడు. ఈ మార్కు అనే వ్యక్తి కజిన్ కాబట్టి వారిని బర్నబా తీసుకుపోయాడు. వారికి పరిచర్య చేయడానికి వెళ్ళాడు. పరిచర్య చేయడానికి వెళ్ళిన తర్వాత అనేక ప్రాంతాలు పౌలు వెళుతున్నప్పుడు వారిని చూశాడు దగ్గరగా. మిషనరీ పరిచర్య ఎట్లా ఉంటుందో చూశాడు. సువార్త పరిచర్యలో ఎదురయ్యే కష్టాలు చూశాడు. సువార్త పరిచర్యలో ఎదురయ్యే శ్రమలు చూశాడు. సువార్త పరిచర్యలో ఎదురయ్యేటటువంటి వ్యతిరేకత కళ్ళారా చూసిన తర్వాత రెండవ ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? జాగ్రత్తగా గమనించండి. 13వ అధ్యాయం 1వ వచనం మనం చూసాం కదా. అక్కడ ఈ యొక్క సహోదరుడు అంటే మార్కు కూడా ఉన్నాడు. అక్కడ ఏముంది? సహవాసం ఉంది. జాగ్రత్తగా ఈ వ్యక్తి గురించి కొన్ని మాటలు చదువుతాం. అక్కడ పెద్దలంతా ప్రార్థన చేస్తున్నారు, వారితో ఉన్నాడు. అక్కడ ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకున్నాడు. అక్కడ సహవాసం ఉంది, సహవాసంలో కూడా ఉన్నాడు. అక్కడ ఈ వ్యక్తి ఉన్నాడు. 11వ వచనం 1వ వచనం 11వ అధ్యాయం 1వ వచనంలో సంఘములో ఈ వ్యక్తి ఉన్నాడు.
ఈ మార్కు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ తర్వాత 13వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తున్నాం. సంఘముగా ఉన్నటువంటి అతను మిషనరీ పరిచర్యకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. ఎవరికి? మిషనరీలకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొంచెం కిందకు వస్తే అతను ఎట్లా ఉన్నాడో చూద్దాం. 15వ అధ్యాయం వచ్చేద్దాం. 13వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయానికి. ఎందుకు అనంటే జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఈ 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయంలోకి పౌలు బర్నబా పరిచర్య చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. వారి పరిచర్యలో ఈ మార్కు అనేటటువంటి వ్యక్తి కూడా వారికి సహాయం చేస్తూ వెళుతూ ఉన్నాడు. వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. వారికి ఏమి కావాలంటే అవి సహాయం చేసేవాడు. మన యొక్క సంఘంలో ఎవరస్తులు చాలా మంది మంచిగా పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు వారిని దీవించుగాక. వారు చక్కగా పరిచర్య చేస్తూ ఉన్నారు. కొంతమంది కార్యక్రమాలు జరిగేటప్పుడు వచ్చి సహాయం చేస్తూ ఉన్నారు. ఏమైనా విందు కార్యక్రమం కానీ లేకపోతే భోజన ఏర్పాటు జరిగిన సహాయం చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దేవుడు మంచి తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతుల్ని దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పరిచర్య కొరకు ఉపయోగించాలి. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. 15వ అధ్యాయానికి వెళ్ళండి. 15వ అధ్యాయం 39వ వచనంలో ఏం కనిపిస్తుందో తెలుసా? 15వ అధ్యాయం 39వ వచనం జాగ్రత్తగా చూస్తే, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. సో ఇప్పుడు బర్నబాతో పాటు మరలా మార్కు ఒంటరి ప్రయాణం మొదలైంది. అప్పుడు దాకా పౌలుతో కలిసి వెళ్ళాడు. ఇప్పుడు పౌలుతో లేడు. ఎక్కడున్నాడు అంటే బర్నబాతో ఉన్నాడు. బర్నబాతో బయలుదేరి సేవ పరిచర్య చేసుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత పుస్తకాల్లో ఎక్కడ బర్నబా కనిపించాడు, కానీ మార్కు కనిపిస్తాడు. బర్నబా కనిపించాడు ఎక్కడ, కానీ మార్కు కనిపిస్తాడు. ఎందుకు అంటే మార్కు తన యొక్క వర్క్ని, తన యొక్క పనిని, పరిచర్యని కొనసాగిస్తూ వచ్చాడు కనుక అతని యొక్క పని మనం చూస్తాం తర్వాత వచనాల్లో. ఓకే, అక్కడి నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఇక్కడ ఏం జరిగింది? 39వ వచనంలో లేదా 40వ వచనంకి వచ్చేసరికి ఏమైంది అని అంటే, ఎందుకు వారి మధ్య వాదం మొదలైంది అని అంటే, పౌలు బర్నబా పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నారు. పరిచర్య చేసుకుంటూ వెళ్తా ఉంటే ఒక సందర్భంలో మార్కు వాళ్ళిద్దరిని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. కనుక ఆ తర్వాత మరలా బర్నబా అతన్ని కౌన్సిలింగ్ చేసి అతన్ని తిరిగి తీసుకుని వెళ్దాము అని అంటే పౌలు వద్దన్నాడు. పౌలు 2వ మిషనరీ ప్రయాణంలో పౌలు వద్దొద్దు, మొదట వెళ్ళిపోయాడు కదా మనం విడిచిపెట్టి, కాబట్టి మనం తీసుకెళ్ళొద్దు అని పౌలు అంటే, బర్నబా పర్లేదే చిన్నోడు, వాడిని క్షమిద్దాం, మనతో పాటు తీసుకుపోదాం, వాడు నేర్చుకుంటాడు అంటే, లేనే అవసరం లేదు, వాడిని తీసుకురావద్దు అన్నాడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. తీసుకెళ్దామని బర్నబా, వద్దు అని పౌలు. దాంతో ఇద్దరు వాదించుకుని, నువ్వు తీసుకెళ్తాడు, నువ్వు నిదాన్ని పో, నాకైతే అక్కర్లేదు అని పౌలు తిరుగు ప్రయాణమై అక్కడి నుంచి వేరే చోటికి బయలుదేరాడు. సో ఇప్పుడు పౌలు తనతో పాటు ఇంకొకరిని తీసుకుని బయలుదేరాడు. ఎవరు తీసుకెళ్తాడు? 41 వచనాల్లో 15వ అధ్యాయం చివరి భాగంలోకి వస్తే పౌలు ఎవరు తీసుకెళ్తున్నాడు? సీలను వెంట పెట్టుకుని తీసుకుపోతా ఉన్నాడు. బర్నబా ఈ యొక్క మార్కును తీసుకుని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వారు డివైడ్ అయిపోయారు. 2 ప్రాంతాలకు వెళ్ళిపోవలసి వచ్చింది. ఓకే, అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. జాగ్రత్తగా ఈ సంఘటనలు గుర్తుపెట్టుకోండి. అతడు వారికి పరిచయం చేసేవాడు. అతనిని బట్టే వారు విడిపోయి వేరు ప్రాంతాలకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇదే పౌలు, నాకు వద్దు అని తోసేసినటువంటి పౌలు జైల్లో ఉండగా ఉత్తరం రాస్తున్నాడు తిమోతికి. తిమోతి, మార్కును తీసుకురా అన్నాడు. ఒకసారి చూద్దాం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. జాగ్రత్త చూడండి, అక్కడ ఏం కనిపిస్తుంది? 4వ అధ్యాయం 11వ వచనంలో ఎవరున్నారు అక్కడ? లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. మార్కును తీసుకురా. ఇప్పుడు ఎక్కడున్నాడు పౌలు? జైల్లో ఉన్నాడు. మార్కును తీసుకురా,
మార్కు నాకు ఉపయోగపడతాడు, నాకు పరిచర్య చేస్తాడు, అతను తప్పకుండా నాకు సహాయంగా ఉంటాడు, ప్రయోజనకరంగా ఉంటాడు, తీసుకురా అన్నాడు. వద్దన్నవాడు ఇప్పుడు కావాలి అంటున్నాడు. ఇంతకుముందేమో నేను మార్కు నాతో వస్తే నువ్వు నాతో రావద్దు అని బర్నబాను తోసేశాడు. వారి సహవాసం విడిపోయింది మార్కును బట్టే. కానీ ఇప్పుడు మార్కు నాకు కావాలి, తీసుకురా అన్నాడు. కారణం ఏంటో తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం. అక్కడ మాట రాస్తుంది. ఏమిటా మాట అంటే, పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ పౌలు దగ్గర నుంచి వింటున్నాం. మనకి చూస్తే 13వ అధ్యాయం 5వ వచనంలో వారికి పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు అదే మాట మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క మార్కు గురించి ఏమనంటే, పరిచర్య చేయడానికి ప్రయోజనకరమైన వాడు. సేవకులు వస్తే వారికి పరిచర్య చేయడానికి ప్రయోజనకరంగా మన సంఘం ఉన్నది అని నేను విన్నాను. అంతేకాదు మన యవనస్తులు వారికి వెనకాల సహాయం చేసేవారుగా నిలబడతారు అని కూడా నేను విన్నాను. ఇక్కడ మనం చూద్దాం, ప్రయోజనకరమైన వాడిగా ఉండాలి. ఎక్కడున్నాడు పౌలు? జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నటువంటి సేవకునికి సహాయం చేసేటటువంటి వ్యక్తిగా ఈ యవనస్తుని తీసుకురా అని చెప్పి తిమోతికి పౌలు రాసినప్పుడు తిమోతి అతన్ని తీసుకుని జైలుకి తీసుకువెళ్ళాడు. జైల్లో ఇప్పుడు ఎవరున్నారు తెలుసా? పౌలుతో పాటు ఎవరు తెలుసా? ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. ఎవరైనా ఒకరు తీయండి. ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాస్తుంది. ఫిలెమోను 1:24. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, ఎక్కడున్నాడినా నా జత పని వారైన మార్కు. ఎంత గొప్ప స్టేట్మెంట్ కదండి, ఎంత గొప్ప స్టేట్మెంట్. వదిలి వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాడు, పౌలుతో పాటు ఉన్నాడు. పౌలు అంటున్నాడు, మార్కు నా జత పనివాడు, నా జత పనివాడు, నాతో పాటు పరిచర్య చేస్తున్నాడు, నాతో పాటు కలిసి ప్రభు యొక్క పనిలో పాల్పంచుకుంటున్నాడు అని చెప్తా ఉన్నాడు. నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వాడైన మార్కు, ఇంకా చాలా మంది ఉన్నారు, అరిస్తార్కు, దేమ, లూకా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను చదువుతున్నాను అని అంటే, ఇతను ఎట్లా ఉన్నాడు తెలుసా? పౌలుకి పరిచయం చేస్తున్నాడు. ఒకప్పుడు వద్దనుకున్నాడు పౌలు, కానీ ఇప్పుడు అదే పౌలుకి ఇతడు ఉపయోగపడుతున్నాడు. నేను ఈ మాట ఎందుకు చెప్పాలని ఆశపడుతున్నానంటే, కొన్నిసార్లు దేవుడు మనల్ని తిరస్కరించాలనుకుంటాం. కాదు, మనుషులు మనల్ని తిరస్కరిస్తారు. దేవుడు నిన్నెప్పుడు తిరస్కరించాడు, దేవుడు నిన్నెప్పుడు వద్దు అని చెప్పడు. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఒకవేళ తప్పుగా వాక్యాన్ని చెప్తే ఒకవేళ ప్రజలు వద్దంటారు, నిన్ను దేవుడు కూడా వద్దంటాడు. అబ్బాయి వాక్యం చెప్పాక నీకు తెలియదు అని అంటాడు. కానీ ఒకవేళ నువ్వు విశ్వాసంతో ఉండి దేవునికి లోబడి దేవుని యొక్క వాక్యానుసారంగా భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే ప్రజలు నిన్ను తిరస్కరించవచ్చేమో, కానీ దేవుడు మాత్రం నిన్ను తిరస్కరించడు. మార్కుని అతనుకున్న బలహీనత ఏంటో మనం చూడాలి. ఎందుకో తెలుసా? అతను సేవకులకు పరిచయం చేస్తూ ఉన్నాడు, అతను విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాడు. తన ఇల్లు దేవునికి ప్రార్థనకు అక్కడ అవకాశంగా ఉంది. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మార్కు ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో పౌలుకి పరిచర్య చేస్తూ ఉన్నాడు. తనను తాను త్యాగం చేసుకున్నాడు జైల్లో పరిచర్య చేయడానికి. అంతేకాదు, ఇంకొక మాట నేను చెప్పిన తర్వాత ఆ సంగతి చూద్దాం. ఎందుకు అని అంటే ఒకటి చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనం ఒక మాట రాస్తుంది. కొలస్సీ 4:10లో పౌలు ఇంకొక మాట రాస్తున్నాడు. కొలస్సీ సంఘానికి రాస్తూ అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనాలు చెప్పుచున్నాను. ఎవరైనా బర్నబాకు బంధువైన మార్కు నాతో పాటు జైల్లో ఉన్నాడు. తిమోతికి ఉత్తరం రాసిన, ఫిలెమోనుకి ఉత్తరం రాసిన, కొలస్సీకి ఉత్తరం రాసిన, ఎఫెసు వాళ్ళకి ఉత్తరం రాసిన, అక్కడ అన్నిటి పక్కన ఎవరున్నారు అని అంటే మార్కు కనిపిస్తూ ఉన్నాడు. అందుకని మార్కు ఇవన్నీ చూసిన తర్వాత పౌలు పరిచర్య చూసిన తర్వాత మార్కు సువార్త రాశాడు. అంటే ఎంత అద్భుతంగా రాసి ఉంటాడో, ఎన్ని రకాల విషయాలు నేర్చుకుని రాసి ఉంటాడో. పేతురుతో పాటున్నటువంటి శిష్యులు వీళ్ళందరూ తెలుసు అందుకే, ఎందుకంటే వాళ్ళతో పాటు కలిసి తిరుగుతూ వచ్చాడు. అంతేకాదు, ఇప్పుడు కొత్త నిబంధన సంఘం ప్రారంభమైన తర్వాత వారితో పాటు కలిసి ప్రయాణం చేశాడు.
మిషనరీ ప్రయాణం చేశాడు. వారితో పాటు కలిసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కలిసి ప్రయాణం చేసిన తర్వాత అక్కడ వారు అనుభవిస్తున్నటువంటి బాధలు, కష్టాలు, శ్రమలు చూసిన తర్వాత, కళ్ళారా చూసిన తర్వాత వాటన్నిటిలో నుంచి అనేక మందికి తెలియజేయడానికి మార్కు సువార్త రాశాడు. కానీ మార్కులో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఒకప్పుడు సేవకు సమర్పించుకున్నాడు, ఒకప్పుడు పరిచారకుడిగా ఉన్నాడు, ఒకప్పుడు వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాడు, ఒకప్పుడు వారు అనుభవిస్తున్న శ్రమల్లో తను కూడా శ్రమల్లో పాలు పంచుకున్నాడు. కానీ మార్కులో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఒక్కసారి ఆ బలహీనతలు చూసిన తర్వాత ముగించుకుందాం. దయచేసి చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త తన పుస్తకంలో తనే రాసుకున్న దాని గురించి 14వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సత్యాన్ని బయలుపరిచాడు. తను ఎట్లాంటి వాడు తెలియజేశాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 51వ వచనం. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. ఈ నారబట్ట కట్టేటువంటి ఎవరు సేవ తెలుసా? చాలా మంది దైవ సేవకులు, థియోలాజియన్స్ ఒకటే అంటారు, ఇది మార్కు. తన గురించి తాను రాసుకున్నాడు. ఏం చేస్తాడు ఈ మార్కు అంటే యేసయ్యని వెంబడిస్తూ ఉన్నాడు. యేసయ్యని గమనిస్తూ ఉన్నాడు. యేసయ్యను రోమా సైనికులు రాత్రిపూట పట్టుకున్నప్పుడు, ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకుపోతున్నప్పుడు ఈ మార్కు అక్కడ ఉన్నాడు. ఉంటే శిష్యులు పారిపోయారు, చెల్లాచెదురై పారిపోయారు యేసయ్యను పట్టుకున్నప్పుడు. ఈ మార్కు కూడా అక్కడే ఉన్నాడు. ఈ సైనికులు మార్కును పట్టుకుంటే తన ఒంటి మీద బట్టలు వదిలిపెట్టి పారిపోయాడు. తన గురించి తను రాసుకుంటున్నాడు. అంటే ఏంటి? ఎట్లాంటి వాడు? పిరికివాడిగా ఉన్నాడు. భయం, దొరికితే నన్ను చంపేస్తారేమో అనుకునేంత భయం. మార్కు పిరికివాడిగా ఉన్నాడు. మార్కు భయపడిపోయాడు. దిగంబరుడై పారిపోయాడు. యేసయ్యను విడిచిపెట్టి పారిపోయాడు. ఇది అతనిలోని బలహీనత. రెండవ బలహీనత చూద్దాం. రెండవ బలహీనత తెలుసా? 13వ అధ్యాయం అపోస్తుల కార్యం చూద్దాం. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 13వ వచనం. 13వ అధ్యాయం 13వ వచనం. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపూరు నుండి బయలుదేరి పంపూలియాలో ఉన్న పెరిగేకు వచ్చి అచ్చట యోహాను అంటే మార్కు వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. ఏం చేశాడు? పౌలు మిషనరీ జర్నీ ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. మిషనరీ జర్నీ పూర్తవుతున్న సమయంలోనే మధ్యలోనే ఈ మార్కు వదిలిపెట్టి వచ్చేసాడు. అప్పుడు పౌలు అంటాడు, వీడికి కమిట్మెంట్ లేదు, వీడు మనతో వద్దు. అందుకే వాళ్ళిద్దరి మధ్యలో వాదం పుట్టింది. వాడికి కమిట్మెంట్ లేదు కాబట్టి మనతో వద్దు. వాడు వెనక్కి వెళ్ళిపోయాడు, మనం తీసుకువెళ్ళలేము. ఎందుకో తెలుసా? వాడు శ్రమలకు నిలబడలేడు, కష్టాలకు నిలబడలేడు, భయము శ్రమలు వస్తే నిలబడలేడు అని చెప్పి మార్కుని తర్వాత తీసుకెళ్ళడానికి ఇష్టపడలే పౌలు. ఆ 11వ వచనం చూడండి. యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. ఇక్కడ ఎందుకు అలా జరిగింది అని చూస్తే, అసలు ఎందుకు అలా వెళ్ళిపోయాడు ఈ మార్కు అనే వ్యక్తి? వాడిని విడిచిపెట్టాడు ఎందుకంటే పై వచనాలు 13వ అధ్యాయంలో 5, 6 వచనం నుంచి చదువుతున్నాను. 13వ అధ్యాయం అపోస్తల కార్యం 6వ వచనం నుంచి. వారు ఆ ద్వీపమంతటా సంచరించి బాబు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బరయేసు అను ఒక యూదుని చూచిరి. అతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరును. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలని యత్నము చేసి వారిని ఎదిరించాడు. ఎలుమ అంటే ఈ యొక్క గారడీవాడు. ఈ గారడీవాడు వారిని అంటే పౌల్ని సౌల్ని బర్నబాను ఎదిరించాడు. అయితే ఏం జరిగింది? ఎలుమాను పేరునకు గారడీవాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరించి వచ్చి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాడు.
వెంటనే మబ్బులో చీకటియు అతని కమ్మిన కనుక అతడు తిరిగి వచ్చి ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపించునా అని వెతకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను. ఇది చూశాడండి, ఇది చూశాడు మార్కు. భయం వేసింది మార్కు. వామ్మో, తేడా వస్తే నన్ను కూడా వాయించేస్తాడేమో, తేడా వస్తే నన్ను కూడా తోలు తీసేస్తాడేమో ఈ మనిషి అనుకున్నాడు. భయపడిపోయాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. పరిచర్య లేదా విశ్వాసి జీవితంలో కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా విశ్వాసి జీవితం ఉండదు. పరిచర్యల్లో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అనేక మంది చేత తిరస్కరణ ఉంటుంది, చేదరించుకునే వాళ్ళు ఉంటారు. భయపడి వెనక్కి వెళ్ళిపోతే ఆశీర్వాదాన్ని కోల్పోతావు. భయపడి వెనక్కి వెళ్ళిపోతే దేవుడు నీ కోసం సిద్ధపరిచి ఉంచినటువంటి జీవకిరణాన్ని కోల్పోతావు. మార్కు భయపడిపోయాడు. నేను తట్టుకోలేను అనుకున్నాడేమో, ఇక నా వల్ల కావాలనుకున్నాడేమో, లేకపోతే ఇది నేను చేయలేను, నన్ను కనుక చేయమంటే నా వల్ల కదా ఎవడకుండా వచ్చి నన్ను కూడా చంపేస్తాడు కూడా అనుకుని ఉండొచ్చు. భయపడిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. మార్కులో లేనటువంటి రెండవ సంగతి ఏంటంటే కమిట్మెంట్. దేవుడు అప్పగించిన పని చేయటంలో అందులో ఏం లేదు అంటే ఏం లేదు, కమిట్మెంట్ లేదు. ఆ ఒప్పందం దేవుని దగ్గర చేసిన ఒప్పందంలో నిలబడలేకపోయాడు కనుక వెనకకు వెళ్ళిపోయాడు. కనుక పౌలు అంటాడు, వీడు పనికిరాడు. ఒకప్పుడు పనికి రాకుండా పోయాడు. కానీ తర్వాత జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. ఆ తర్వాత మూడవ సంగతి చూద్దాం. మూడవ సంగతి, బికాస్ ఆఫ్ హిస్ ఫియర్స్, లేకపోతే తన కమిట్మెంట్, బికాస్ ఆఫ్ దేర్ ఇస్ నో కమిట్మెంట్ ఇన్ హిస్ లైఫ్ విత్ గాడ్. వాట్ హ్యాపెన్ టు హిస్ లైఫ్, వాట్ హ్యాపెన్ టు హిస్ మినిస్ట్రీ? ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఏం జరిగింది? 15వ అధ్యాయంలో 37వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 37వ వచనం. 36 నుంచి నేను చదువుతాను. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురిస్తామో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరులు ఎదురు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో చెప్పాను. ఇదేంటి? పరిచర్య రివ్యూ జరుగుతుంది. రివ్యూకి వెళ్దాం అనుకున్నారు, ప్లాన్ వేసుకున్నాం. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని పోవటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపోలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవడం యుక్తము కాదని తలంచును. అక్కడ పరిచయం జరుగుతుంటే వదిలేసి వచ్చిన మళ్ళీ తీసుకుపోతానంటే వెంటనే వాడు వద్దులోకి మనతో రావద్దు, వాడికి కమిట్మెంట్ లేదు, వాడికి భయం లేదు, వాడికి భక్తి లేదు, పరిచర్య మీద ఆసక్తి లేదు, అట్లాంటి వాడికి నువ్వు పరిచర్య అప్పచెప్తానంటే అని ఇక్కడ పౌలు వాదిస్తూ ఉన్నాడు. బర్నబా అంటాడు, లేదు కొంచెం నిదానించి తీసుకొచ్చి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి నేర్పించి అప్పచెప్తాం అంటాడు. ఇద్దరికి తేడా అదే. బర్నబా ఎంకరేజ్మెంట్, బర్నబా కౌన్సిలర్. బర్నబాకి చాలా పేషెన్స్ ఎక్కువ, పౌలుకి అంత లేదు. వాడు రాడా, వదే వెళ్ళిపోదాం. కొన్నిసార్లు నాన్న కూడా అట్లా అంటాడు కదా, అమ్మేమో నిదానించి వాడు వస్తాడు, ఆగండి వాడు రాడలే వదిలేసే, ఇంట్లో ఉండరా మేము పోతున్నాం బాయ్. సందర్భాలు ఉన్నాయా? ఉంటాయి. నాన్న లోపల మంచి మనసు ఉంటుంది, బయటికి జరగా వాడు ఎట్టున్నాడో, వాడు తిన్నాడో లేదో, వాడు అక్కడే కూర్చున్నాడేమో, అనవసరం వదిలేసాం ఈయన జంజానం అయిపోతూ ఉంటాడు లోపల బాధ ఉంటుంది. కానీ బయటికి మాత్రం వాడు రానన్నాడు కాబట్టి వదిలేయాలి. పౌలు అట్లాంటోడు. బర్నబాకేమో జాలిగారి మనసు, ఎంకరేజ్ చేసే మనసు, ప్రోత్సహించే మనసు. బర్నబాకి ఇంకొక మనసు కూడా ఏంటది? కౌన్సిలింగ్ చేసే మనసు. ఓపిక ఎక్కువ. చాలా మందికి ఓపిక ఉంటుంది, ఎక్కువ స్త్రీలకు ఎక్కువ దేవుడు అంటే అవకాశం ఇచ్చాడు. ఓపిక వాళ్ళకి ఎక్కువ. పురుషులు కొంతమందికి ఉంటుంది, అందరికి ఉండకపోవచ్చు, కొంతమందికి ఉంటుంది, ఉండదని చెప్పను. ఓపిక ఎక్కువ వాళ్ళు కూడా. గుర్తుపెట్టుకుందాము ఏం జరిగింది ఇక్కడ. బర్నబా ఒప్పుకుందాం తీసుకుపోదాం అన్నాడు, పౌలు వద్దన్నాడు. ఎందుకు అంటే మార్కు చేసినటువంటి పని, మార్కుకున్న బలహీనత ఇద్దరిని విడగొట్టింది, ఇద్దరు సేవకుల్ని విడగొట్టింది. అది మనం చూస్తాం ఈ 37 వచనం.
మార్కు అని మారు పేరులో యోహాను వెంట పెట్టుకుని పోవడానికి బర్నబా ఇష్టపడింది. అయితే పౌలు వద్దన్నాడు. 38-39 వచ్చిన వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయేది. బలహీనత ఎంత భయంకరంగా పనిచేసిందో తెలుసా? వారిద్దరిని వేరు చేసేసి. మన బలహీనత నిన్ను దేవునికి వేరు చేసే ప్రమాదం ఉంది, జాగ్రత్త. నీ పాపపు బలహీనత నిన్ను దేవుని నుంచి వేరు చేస్తుంది, నిన్ను పరలోకం నుంచి వేరు చేస్తుంది, దేవుని ఆశీర్వాదాల నుంచి వేరు చేస్తుంది. నీ బలహీనతను విడిచిపెడితే నువ్వు దీవించబడతావు. బలహీనత మనతో ఉండడానికి వీల్లేదు. ఆ బలహీనత వల్ల ఏం జరిగింది? ఇతడు ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభుని చూసి ఆయన శ్రమలో ఉంటే కూడా పారిపోయాడు, ఆయన కష్టంలో ఉంటే కూడా నిలబడలేకపోయాడు, సాక్షిగా జీవించడానికి పారిపోయాడు. అక్కడి నుంచి దిగంబరిగా పారిపోయాడు. ఇక్కడ వారు మిషన్ ట్రిప్కి వెళ్ళారు ఫస్ట్ టైం. తిరిగి సెకండ్ ట్రిప్లో బర్నబాతో పాటు ఈ మనిషి లేడు, మార్కు లేడు, పౌలుతో పాటు వెళ్ళదా, సెకండ్ ట్రిప్లో లేడు. థర్డ్ మిషనరీ జర్నీలో పౌలు జైల్లో ఉన్నప్పుడు పౌలు పిలిచాడు. ఓకే రా, పోలేరా, నేర్చుకున్నాను కానీ రా అని పిలిచాడు. జైల్లోకి వెళ్ళి వాక్యం విన్నాడు. జైల్లోకి వెళ్ళి పౌలు ఉత్తరాలు రాయడం చూశాడు. జైల్లోకి వెళ్ళి పౌలుని పరిచయం చేస్తూ పౌలు దగ్గర నేర్చుకున్నాడు. జైల్లోకి వెళ్ళి పౌలు దగ్గర కూర్చుని పౌలు యొక్క పరిచర్యలోని రహస్యాన్ని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ప్రేరేపించబడి మార్కు సువార్త రాశాడు. సువార్తలలో మొట్టమొదటి రాసిన పుస్తకం ఏదయ్యా అంటే మార్కు రాసిన సువార్తను ఆధారం చేసుకుని మిగిలిన వాళ్ళు చదివి సంగతిని తెలుసుకున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? బలహీనతను విడిచిపెడితే నిన్ను దేవుడు బలపరిచి వాడుకుంటాడు. నీ బలహీనతలో నుంచి బయటకు వస్తే దేవుడు నిన్ను బలపరిచి వాడుకుంటాడు. బలహీనతలోనే ఉంటాను అని అంటే నువ్వు చావు అంటాడు ఆయన అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, అంతే. అవకాశాన్ని ఉపయోగించుకుంటే దేవుడు మనకిచ్చే దీవెనలు మనం పొందుకోగలుగుతాం. జైలు యేసు ప్రభు శిలువ మీద ఉన్నాడు. యేసు ప్రభు శిలువ మీద ఉండగా ఇటొక దొంగ ఇద్దరు దొంగలు ఆయనతో పాటు శిలువ వేయబడ్డారు. వారిద్దరిలో మాట్లాడుకున్నారు, రే మనం పాపం చేసాం, దొంగతనం చేసాం రా, బాగానే ఉంది, మనకి శిక్ష పడింది, కానీ ఇదే పాపం చేయలా, ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుని కుమారుడురా, ఆయన గురించి మనం ఆలోచించుకోవాలా, ఆయన చూసి మనం నేర్చుకోవాలని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఒకరికి ఆలోచన వచ్చింది, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోవా అని దొంగ మీద ఉన్న శిలువ మీద ఉన్న దొంగ పశ్చాత్తాపడితే దేవుడు వెంటనే యేసయ్య అన్నాడు, నేను నాతో పాటు పరదేశంలో అవకాశం ఎక్కడ దొరికింది? దొంగకి శిలువ మీద దొరికింది. కొద్దిసేపట్లో చచ్చిపోతాడు అన్నది అవకాశం దొరికింది. తన జీవితం మార్చబడింది. రెండవ దొంగ కూడా అవకాశం దొరికింది అక్కడే. ఎక్కడ? శిలువ మీదే. మొదటి వాడికి ఎక్కడ అవకాశం దొరికిందో రెండో వాడికి అక్కడే అవకాశం దొరికింది, కానీ రెండో వాడు అది ఉపయోగించుకోలేదు. కాబట్టి వాడు నరకానికి పోయాడు. ఈ మొదటి వాడు దేవునితో పాటు యేసయ్యతో పాటు పరదేశంలో చేరాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి, దేవా నన్ను వాడిపోయా, నేనున్నాను సిద్ధంగా, నన్ను క్షమించయ్యా, నా పాపం తీసేయి, నా బలహీనత తీసేయి అని అంటావో, దేవుడు నీ బలహీనతలో నుంచి నేను బయటికి లాగి నీకు బలాన్ని ఇచ్చి దాన్ని జయించే శక్తి ఇచ్చి ఆయన పని కొరకు వాడుకుంటాడు. మార్కు అలా చేయగలిగాడు. కాబట్టి మార్కు సువార్త మనం చదువుతున్నాం. ప్రపంచమంతటా క్రైస్తవులుగా ఉన్నవారు కానీ, ప్రపంచమంతటా బైబిల్లో ఏముందో చూద్దాం అని చదివిన వారు కానీ, ప్రపంచమంతటా బైబిల్లో తప్పులు పట్టుకుందాం అని చదివిన వారు కానీ తప్పనిసరిగా మార్కు సువార్త చదివి తీరాలి. అంత గొప్ప భాగ్యాన్ని మార్కు పొందుకున్నాడు. అంత గొప్ప అవకాశాన్ని దేవుడు మార్కుకి ఇచ్చాడు. కారణం తన బలహీనతల నుంచి బయటకు వచ్చాడు కనుక. ఎవరు తీసుకెళ్ళారు తెలుసా? బర్నబా తీసుకెళ్ళాడు. బర్నబా నేర్పించాడు. బర్నబా కౌన్సిలింగ్ చేశాడు. బర్నబా తిరిగి అతని పని కోసం పంపించాడు కనుక తిరిగి వచ్చాడు. అయితే ఈ మార్కు పరిచర్య చేసే అంతటి క్రమంలో మార్కు వెనకాల ఇంకొకడు ఉన్నారండి.
మార్కు వెనకాల ఇంకొకడు ఉన్నారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ కుటుంబం, సంఘం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థించారు. అక్కడ ప్రార్థన జరుగుతోంది. పేతురు కోసం ప్రార్థన చేసిన వాళ్ళు మార్కు కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. పేతురు కోసం ప్రార్థన చేసిన వాళ్ళు పౌలు కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. పేతురు కోసం ప్రార్థన చేసిన సంఘము బర్నబా కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటుంది. పేతురు కోసం ప్రార్థన చేసిన సంఘం మార్కు తన సొంత సంఘస్థుడే కాబట్టి అతని కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. సంఘము వెనకాల ప్రార్థన చేస్తూ ఉంది. తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. కుటుంబం ప్రార్థన చేస్తూ ఉంది. మార్కు నిలబడ్డాడు. బలహీనుడే దేవుడు బలపరిస్తే నిలబడ్డాడు. బలహీనుడే పారిపోయాడు. పిరికివాడే పారిపోయాడు. కానీ తిరిగి మరలా దేవుడు అతనిని బలపరచడానికి గల కారణం ఏంటి తెలుసా? ఈ కేమ్ టు క్రాస్. సిలువ దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చాడు. కృప అతనికి అవకాశంగా ఇవ్వబడింది. అవకాశము లేని వారికి అవకాశాన్ని కల్పించేదే కృప. సిలువ దగ్గరికి వస్తే అక్కడ అవకాశం దొరికింది. యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు అని అంటే యేసయ్య అతన్ని క్షమించాడు. యేసయ్య తిరిగి మార్కుకి అవకాశాన్ని ఇచ్చాడు. కనుక బర్నబాతో వెళ్ళాడు. ఆ తర్వాత బర్నబా దగ్గర మళ్ళా థర్డ్ మిషనరీ జర్నీలో పౌలుతో ఉన్నాడు. ఆ తర్వాత గొప్ప గొప్ప సువార్థికుడిగా సువార్త పరిచర్యలో పుస్తకాన్ని రాయగలిగాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఒకవేళ పాపం నుంచి పారిపోవడానికి సిలువ దగ్గరికి రావాలి. లేదా సిలువ నుంచి పారిపోతున్నావు అంటే పాపం దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు ఎక్కడికి పారిపోవాలో గుర్తుపెట్టుకో. పాపం నుంచి పారిపోయి సిలువ దగ్గరికి వస్తావా? సిలువ నుంచి పారిపోయి పాపం దగ్గరికి వెళ్తావా? ఎందుకో తెలుసా? మొట్టమొదట చూసినప్పుడు యేసయ్య దగ్గర నుంచి పారిపోయాడు మార్కు. యేసయ్య దగ్గర నుంచి పారిపోయాడు. అమ్మో, ఆయన వెనకాల ఉంటే నన్ను కూడా చంపేస్తారు, ఆయనతో పాటు ఉంటే నన్ను కూడా సిలువేస్తారేమో, ఆయనతో పాటు అది కూడా కొడతారేమో, ఆయనతో పాటు ఉంటే నాకు కూడా శ్రమలు వస్తాయేమో అనుకుని పారిపోయాడు. ఎప్పుడైతే తిరిగి మరలా యేసయ్య దగ్గరకు వచ్చాడో, సిలువ దగ్గరికి వచ్చాడో, మారు మనసు పొందాడో, యేసయ్య దగ్గర పశ్చాత్తాపడ్డాడో, ఏమైందో తెలుసా? ఇప్పుడు సిలువ మోయటం మొదలుపెట్టాడు. సిలువ మోయటం మొదలుపెట్టాడు. మార్కు జీవిత కాలంలో యేసయ్య కొరకు నమ్మకంగా జీవించాడు. యేసయ్య కొరకు ఆ అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాయగలిగాడు. ఇక్కడ ఎందుకు ఒక మాట చెప్తాను. లూకా కూడా పౌలుతో పాటు జైల్లో ఉన్నాడు. లూకా కూడా పౌలుతో పాటు జైల్లో ఉన్నాడు. లూకా బర్నబా తెలుసు, పౌలు తెలుసు, మార్కు తెలుసు. కానీ లూకా ఎక్కడ కూడా ఫేవరిజం చూపించలేదు. పుస్తకాన్ని రాసే విషయంలో సమానంగా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా వారి భావాలు, భావోద్రేకాలు, గొడవలు, సందర్భాలు, ఆ సంఘటనన్నీ ఎక్కడ కూడా దాయకుండా చక్కగా రాసుకుంటూ వచ్చాడు, వివరించాడు. కాబట్టి మనకు వాళ్ళ బలహీనత ఏంటో, వాళ్ళ బలం ఏంటో తెలుస్తుంది. ఒకవేళ మన గురించి ఒక పుస్తకం రాయాలనుకోండి, మన గురించి ఒక పుస్తకం రాయాలనుకుంటే ఏమేమి దాచిపెడతాం? ఏమేమి దాచిపెడతాం? మన బలహీనతని దాచిపెడతాం. మన బలమే రాస్తాం పుస్తకంలో. కానీ అట్లా కాదు. మన బలహీనత ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. మన బలహీనత ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. అది మనల్ని అవమానానికి గురి చేస్తుంది. అది బయటకు రాకముందే మనం దేవుని దగ్గర ఒప్పుకుందాం. మన బలహీనత దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు దాన్ని తీసేస్తాడు, మనం బలపరుస్తాడు. బలహీనతను జయించగలిగితే దేవుడు నిన్ను బలపరిచి వాడుకుంటాడు. నీ బలహీనత జయించాలి అంటే నువ్వు దేవుని దగ్గరకు రావాలా. నీ పాపాన్ని జయించాలి అంటే నువ్వు దేవుని దగ్గరకు రావాలా. ఒక ఆమె ఉంది, నేను టీవీ సీరియల్ మానలేకపోతున్నానయ్యా, టీవీ సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నాను. అయితే ఒక పని చేయి, మా దగ్గరకు వచ్చేయాలి. మా అత్తగారు ఇంట్లో టీవీ ఉంది, నువ్వు చూడకుండా ఉండలేకపోతే మానేసి మా ఇంటికి వచ్చి. నేను రాలేనయ్యా, నేను టీవీ ఆన్ చేసి పెట్టుకుంటానయ్యా. నేను అన్నాను, ఓకే పెట్టుకో, అయితే నువ్వు చూసుకో టీవీ అన్నాను. టీవీ చూసుకున్నాను. ఆమె ఏం చేసింది తెలుసా? నెలాఖరికి వాళ్ళు కొడుకుతుంది, రే నెలకి ఏం కట్టాలో, టీవీ కేబుల్ టీవీ డబ్బులు కట్టాలి, కట్టరా. నేను అన్నాను, కట్టొద్దు, నేను కట్టొద్దు అన్న. కొడుకు చెప్పాను, కట్టమాకరా. కట్టలేదు, రావట్లేదు టీవీ. అరే టీవీ ఏమో అయిందిరా, టీవీ ఏమో అవడం ఏమైంది, రావట్లేదు రా. రాదు. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? నువ్వు అక్కడే కూర్చుని ఎందుకు వస్తుంది?
నీ బలహీనతలో ఉండాలంటే ఉండు అక్కడే. నీ విశ్వాస జీవితం పాడైపోతుంది, దేవునితో నీకున్న సంబంధం చెదిరిపోతుంది. నీవు ఎప్పుడైతే యేసయ్య నమ్ముకున్నావో ఆ నమ్ముకున్న విశ్వాసము ప్రయాణం ఆగిపోతుంది మధ్యలోనే. మానేసింది. ఇప్పుడు మాతో పాటే ఉంది. అప్పుడప్పుడు అన్నమాట, అయ్యా టీవీ పెట్టుకోనా, ఎందుకు అన్నది, టీవీ పెట్టుకున్నా ఇప్పుడు అవసరం, నీకు కావాలి వేరే పెడతా, వెంటనే వాక్యం పెట్టేటాన్ని. అయ్యి ఎంతసేపు పెట్టానయ్యా, వినాల్సిందే, నువ్వు ఎంతసేపు వింటానంటే వినాల్సిందే. ఈ స్పీకర్ కాదు ఇంకొక స్పీకర్ పెడతా, ఆ స్పీకర్ కాదు ఇంకొక స్పీకర్ పెడతా. నేను అనేవాడి పిల్లలకి, కొద్దిసేపు తర్వాత మార్చేసి మంచిగా బైబిల్ మూవీస్ పెట్టండి రామమ్మకి అనేవాడు. వాళ్ళు మంచిగా సూపర్ బుక్ బైబిల్ మూవీస్ పెట్టేవాడు తెలుగులో, వినండి ఇది చూస్తా కూర్చోండి అనేవాడు. మానేసింది ఆమె. నేను ఎందుకు మాట చెప్తాను సార్, ప్రతి ఒక్కరికి బలహీనత ఉంటుంది, ప్రతి ఒక్కరికి బలహీనత ఉంటుంది. దాంట్లో నుంచి బయటకు వస్తే దేవుడు వాడుకుంటాడు. మార్కు దానిని జయించాడు, దేవుడు వాడుకున్నాడు. నీ బలహీనత ఏంటో నీకు తెలుసు, నాకు తెలియదు. నీ బలహీనత ఏంటో నీకు దేవునికి మాత్రమే తెలుసు, నాకు తెలియదు. నీ బలహీనత ఇంట్లో వాళ్ళు కూడా తెలియకపోవచ్చు. మాటికి తిప్పుతూనే ఉంటాం. ఏమొస్తుంది జరుగుతాం ఇంట్లో. రాత్రి 11 అయిపోతుంది తిప్పుతాను, 12 అయిపోతుంది నిద్ర వచ్చినాక ఎక్కడనే ఉంటే నిద్రపోతా ఉంటాం. కొంతమంది సెల్ ఫోన్ ఇక్కడ పెట్టి నిద్రపోతూనే ఉంటుంది. ఎందుకో తెలుసా, నీలో తిప్పి అక్కడే కూడా నిద్రపోతుంది. ఏమొస్తుంది ఆమె దెబ్బతాను, చూడటం వల్ల ఏమొస్తుంది తెలియదు. తర్వాత మెంటలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మన బలహీనత ఎదుట వారి బలం, సాతాను యొక్క బలం మన బలహీనత. కాబట్టి మనల్ని వాడు పురుషులో పట్టుకుని లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు ఎక్కడ బలహీనవో వాడికి తెలుసు, నాకు తెలియదు కానీ వాడికి తెలుసు. రైట్, అరే వీడికి అమ్మాయిలు పిచ్చి ఎక్కువ, చలో వీడికి అవే చూపిద్దాం. లేదు వీడికి పిచ్చి బొమ్మలంటే ఎక్కువ ఇష్టం, అవే చూపిద్దాం. లేదు వీడికి సినిమాలంటే ఎక్కువ ఇష్టం, అవే చూపిద్దాం. అవే థాట్స్ తీసుకొస్తాం. మీకు ఒక సంగతి చెప్తాను. ఇంటర్నెట్కి వెళ్దాం. ఇంటర్నెట్లో నువ్వు ఏదైనా చూడండి. ఇంటర్నెట్లో గూగుల్కి వెళ్ళి నువ్వు ఒక టైప్ చేయండి, సిలువ గురించి కొట్టండి. ఓకే, నువ్వు మరలా టైప్ చేయడం మొదలు పెట్టి సిలువ గురించి చాలా వచ్చేస్తూ ఉంటాయి, నీకు తెలియకుండానే వస్తూ ఉంటాయి. ఓకే, లేదు ఓ సినిమా యాక్టర్ గురించి వెతకండి. ఓకే, ఇంటర్నెట్కి వెళ్ళి గూగుల్కి వెళ్ళి సినిమా యాక్టర్ గురించి వెతకండి. నువ్వు మరలా సినిమా యాక్టర్ గురించి వెతకక్కర్లా, మరలా అవే ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సినిమా యాక్టర్ సంబంధించిన వీడియోలు వస్తాయి, సినిమా యాక్టర్ సంబంధించిన అదే సినిమా యాక్టర్ సంబంధించిన సినిమాలు వస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా, ఇది ఒక ఆపరేట్ చేస్తూ ఉంటాడు ఒక ఆఫీస్లో కూర్చొని. ఢిల్లీలోనో, బాంబేలోనో, హైదరాబాద్లో ఒక ఆఫీస్లో కూర్చొని ఒకడు ఆపరేట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆపరేట్ చేయడం మొదలుపెట్టి ఒకరు వెతికావో వెంటనే వాడు చూస్తాడు. నీ సిస్టమ్ మీద ఒక నంబర్ ఉంటుంది, 1 2 3 4 5 6 7 8 ఏదో నంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చూడగా నాకే ఈ నెంబర్లో ఉన్న వ్యక్తి ఈ సినిమా కోసం వెతుకుతున్నాడు అని వాడికి అర్థమైంది. వెంటనే వాడు ఏం చేస్తాడు తెలుసా, నీకు కావాల్సిన అన్నీ పంపిస్తాడు. నువ్వు ఒకటే వెతికావు, వాడికి 10 పంపిస్తాడు. నీకు 10 నచ్చలా, మళ్ళా వెతుకుతాడు, ఇంకొన్ని పంపిస్తాడు వాడు. అవి నచ్చలా, ఇంకొన్ని పంపిస్తాడు వాడు. నువ్వు దాంట్లో నుంచి ఒకటి వెతుక్కున్నావు, దానికి సంబంధించిన ఇంకా పంపిస్తాడు. ఎందుకో తెలుసా, నిన్ను ఒకడు గమనిస్తూ ఉంటాడు. ఇంటర్నెట్లో వాడు కూర్చొని నీకు కావాల్సిన పంపిస్తూ ఉంటాడు. మన బలహీనత వేరే వాడికి బలం. వాడు వ్యాపారం చేసుకుంటాడు. నీ జీవితం, నీ విశ్వాస జీవితాన్ని నాశనం చేయడానికి నీ బలహీనతను వాడు ఉపయోగించుకుంటాడు. ప్రియమైన సంగమా, మార్కు తన బలహీనత నుంచి బయటకు వచ్చాడు. దేవుడు బలపరిచి వాడుకున్నాడు. మనలో ఎటువంటి బలహీనత ఉందో నాకు తెలియదు. తాగుడు బలహీనత ఉందా? సిగరెట్ తాగే బలహీనత ఉందా? వ్యభిచారం చేసే బలహీనత ఉందా? ఎదుటి వాళ్ళని మోసం చేసే బలహీనత ఉందా? సీరియల్ లేకుండా ఉన్న బలహీనత ఉందా? లేకపోతే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకునే బలహీనత ఉందా? లేకపోతే చాడీలు చెప్పే బలహీనత ఉందా? లేకపోతే లేనిపోని కల్పించి చెప్పే బలహీనత ఉందా? లేకపోతే ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళ యొక్క ఆస్తులు సంగతాన్ని వివరించుకుని తెలుసుకుని కుళ్ళిపోయే బలహీనత ఉందా? ఎటువంటి బలహీనత ఉందో చూసి దాంట్లో నుంచి బయటకు రా. నీ విశ్వాస జీవితం దేవుడు మారుస్తాడు. మార్కుని మార్చాడు, నిన్ను కూడా మారుస్తాడు. అయితే ఒకటి చేయాలి, నీ బలహీనత విడిచిపెట్టి యేసయ్యా నన్ను క్షమించు, నాకు సహాయం చేయి.
కుసుమాకి బలహీనత ఉంది, నా వైఫ్కి నడవడం కష్టం, కొండలు ఎక్కలేదు. అందుముందే నేను అక్కడికి వస్తే కొండలు ఎక్కాలి కదా, ఎక్కాలి, నా వల్ల కాదంటే కుదరదు, నడువు